హాయ్ ఫ్రెండ్స్. సో ఇందాకే వర్క్ అయిపోయింది, కొంచెం స్ట్రెస్ఫుల్ డే ఈరోజు ఆఫీస్లో. కొంచెం అట్లా రిలాక్స్ అవుదామని చెప్పేసి ఫ్రెండ్తో ఇట్లా బయటకు వచ్చాను. ఇంతలో మా పక్కన ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు. అందులో ఒకటి తెల్లోడు, వాడు ఫుల్ తాగేస్తున్నట్టున్నాడు. మామూలుగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినట్టు చేసి ఇంకా ఫుల్ రేసిస్ట్ అనమాట, రేసిస్ట్లా మాట్లాడుతున్నారు. అంటే మీరు మా దేశంకి వచ్చి మా డబ్బుల మీద బతుకుతున్నారు అని చెప్పేసి ఇంప్లై అయ్యేటట్టు మాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే అయింది. ఇంతలో బార్ టెండర్ వచ్చేసి ఆపేశాడు. బార్ టెండర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ముసలోళ్ళు ఇంకో ముసలోడు మళ్ళీ మనం ఏదో తప్పు చేస్తున్నట్టు, ఏదో వాళ్ళ డబ్బుల మీద బతుకుతున్నట్టు, మనం మాట్లాడిన తప్పు అన్నట్టు అట్లా మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. నేను ఇంకా సింపుల్గా చెప్పేశాను, నాకు మాట్లాడడానికి లేదు, మీరు మీ పని చేసుకోండి, మా పని మేము చేసుకుంటామని చెప్పాను. అంటే అనుకుంటారు చాలామంది కెనడా అనేది చాలా పీస్ఫుల్ కంట్రీ, ఇక్కడ రేసిజం అయితే ఉండదు అని చెప్పేసి అంటారు. కానీ ఏ కంట్రీలో అన్నా ఇట్లాంటి కొందరు ముసలోళ్ళు అయితే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి ఏంటో వేరే దేశపు వాళ్ళని చూస్తే బాగా ఎక్కడో మండుతూ ఉంటుంది. సో చూసుకొని ఉండండి, ఎక్కువ ఆర్గ్యుమెంట్లోకి దిగకండి, కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మాత్రం రానివ్వకండి. వాళ్ళు మిమ్మల్ని అంటే మీరైతే పడకండి. ఇదే చెప్దామనిపించింది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.